అందరికీ నమస్తే. నేను ఆర్గన్. వెల్కమ్ బ్యాక్ టు ఇండియా 9 టీవీ. ఈరోజు మనం చర్చించబోయే అంశం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు. ప్రస్తుతం ప్రతి ఒక్కరి మైండ్లో ఒకే ఒక్క ప్రశ్న ఉంది. ఈసారి బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ను ఓడించగలదా? మమతా బెనర్జీ గారు ఓడిపోతారా? ముందుగా మీకు చిన్న బ్యాక్గ్రౌండ్ చెప్తాను. 2021 ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ దాదాపు 2,89,00,000 ఓట్లతో, అలాగే బీజేపీ దాదాపు 2,29,00,000 ఓట్లు వచ్చాయి. అంటే సుమారు 60 లక్షల ఓట్ల తేడాతో బీజేపీ ఓడిపోయింది. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కారణం ఒక ఫ్యాక్టర్. సర్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, దాన్ని సర్ అని అంటాము. ఈ ప్రక్రియలో దాదాపు 91 లక్షల ఓట్ల పేర్లను తొలగించబడ్డాయి. ఇది సాధారణ విషయం మాత్రమైతే కాదు. ఇప్పుడు ఒక చిన్న లెక్క వేసుకుందాం మనం. ఈ 91 లక్షలలో 60% ఓట్లు తృణమూల్ కాంగ్రెస్కి చెందినవారని ఊహిస్తే, అంటే దాదాపు 55 లక్షల ఓట్లు తగ్గినట్లే. ఇక లెక్కలు ఏమంటుందో ఒకసారి చూద్దాం మనం. గతంలో 60 లక్షల తేడా ఇప్పుడు కేవలం 5 లక్షలకు తగ్గిపోతుంది. ఎందుకంటే 55 లక్షలు మనం తీసేస్తే 60 లక్షల్లో 5 లక్షలే ఉంటుంది. పశ్చిమ బెంగాల్ లాంటి పెద్ద రాష్ట్రంలో ఒక 5 లక్షల ఓట్లు అంటే చాలా చిన్న మార్జిన్. అంటే ఇది బీజేపీ విజయానికి చాలా దగ్గరగా ఉంది అనే సంకేతాన్ని మనకు కనిపిస్తోంది. ఇప్పుడు 4 ముఖ్యమైన కారణాలు చూద్దాం. 1, సర్ ప్రభావం. ఓటర్ లిస్ట్ క్లీన్. అందులో మురిదాబాద్, ఉత్తర 24 పరిగణాల వంటి జిల్లాలో చాలామంది ఓటర్లు తొలగించబడ్డారు. ఇవి సాంప్రదాయంగా తృణమూల్కి బలమైన ప్రాంతాలు ఇవి. కాబట్టి ఇక్కడ ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది టీఎంసీకి. ఇక 2, యాంటీ ఇన్కంబెన్స్. మమతా బెనర్జీ దాదాపు 15 సంవత్సరాలుగా సీఎంగా ఉన్నారు. ప్రజల్లో మార్పు కావాలి అనే భావన కూడా పెరుగుతోంది. నెక్స్ట్ 3, బీజేపీకి పెరుగుతున్న శక్తి. ఓటు శాతం ఎలా పెరిగిందో ఒకసారి గమనిస్తే 2011లో 4%, అదే 2016లో 10%, అది 2021కి వచ్చేసరికి 30% పెరిగింది. 30 నుంచి 38% పెరిగింది. ఇది చిన్న విషయం ఏం కాదు. 4, స్ట్రాటజీ అండ్ బ్యాక్గ్రౌండ్ వర్క్. గతంలో ఓడిపోయిన సీట్లపై ఫోకస్ పెట్టింది బీజేపీ. దాదాపు 200 సీట్లలో 2వ స్థానంలో నిలిచింది బీజేపీ. ఈసారి ఆ సీట్లలో మార్పు వచ్చే అవకాశం చాలా ఉంది మనకు. ఇప్పుడు మ్యాప్ వైపు ఒకసారి చూస్తే బంగ్లాదేశ్ సరిహద్దులకు దగ్గరగా ఉన్న జిల్లాలు మాల్దా, ముర్షిదాబాద్, ఉత్తర 20 పరిగణాలు, ఇంకోటి నాదియా, అలాగే దినాజ్పూర్. మొత్తం 120 సీట్లు ఉన్నాయి ఇక్కడ. కొన్ని కీలక డేటాను మనం చూస్తే ఉత్తర 24 పరిగణాల్లో టోటల్గా 33 సీట్లు ఉన్నాయి. అందులో టీఎంసీ 28 గెలిచింది. బీజేపీ కేవలం 5 మాత్రమే గెలిచింది. కానీ ఇక్కడ 12 లక్షలకు పైగా ఓట్లను తొలగించబడ్డాయి ఈసారి. అలాగే ముర్షిదాబాద్లో 22 సీట్లు ఉండగా టీఎంసీ 18 సీట్లు గెలిచింది. ఇక్కడ కూడా 7.5 lakhs పేర్లను తొలగించబడ్డాయి ఓటర్ లిస్టులో. అలాగే మాల్దాలో 12 సీట్లు, సుమారు 4.5 lakhs పేర్లను కూడా ఇక్కడ తొలగించబడ్డాయి ఓటర్ లిస్ట్ నుంచి. ఇకపోతే ఈ 3 జిల్లాల్లోనే 67 సీట్లు ఉన్నాయి. గతంలో టీఎంసీ 56 సీట్లు గెలిచింది ఇక్కడే. ఈసారి ఫలితాలు పూర్తిగా మారిపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న ఏమిటి అంటే, ఈ 91 లక్షల ఓటర్లు ఎవరు? ఎందుకు తొలగించబడ్డారు? ఇది నిజంగా
ఫేక్ ఓటర్ల క్లీనప్పా లేక పొలిటికల్ స్ట్రాటజీనా? ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది. ఈసారి పశ్చిమ బెంగాల్ ఎన్నికలు సాధారణ ఎన్నికలు మాత్రం కావు, చరిత్ర మార్చే ఎన్నికలు కావచ్చు. ఇక ఫలితాలు వచ్చే వరకు వేచి చూద్దాం. అప్పుడు నిజంగా ఎవరు గెలిచారో మాత్రమే కాదు, ఎవరి గణితం సరిగా పనిచేసిందో కూడా మనకు తెలుస్తుంది. మరిన్ని ఇలాంటి విశ్లేషణల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.